మరి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సాహస వీరుడు సాగర కన్య సినిమా అందరూ చూసే ఉన్నారు కదా. సో అందులో శిల్పా శెట్టి జలకన్యగా మనకు కనిపిస్తుంటుంది. అంటే ఏదో అనుకోని పరిస్థితిలో తనకి బయటికి రావడం తర్వాత అంత విషయం మీకు తెలిసిందే కదా. మరి హైదరాబాద్ లో ఈ జలకన్యలు అనేది ఇప్పుడు కొత్తగా థీమ్ తో ఒక ఎగ్జిబిషన్ ఉంది కుకట్పల్లి మరైన్ ఎక్స్పోలో. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఈ జలకన్యలు చేసినటువంటి విన్యాసాలు ఎలా ఉంటాయి ఏంటి? హైదరాబాద్ లో ఫస్ట్ టైం జలకన్యల థీమ్ తో ఎక్స్పో పెట్టడం జరుగుతుంది. మరి దీన్ని చూడడానికి చాలా మంది సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావడం మనం అయితే చూస్తున్నాం. మరి జలకన్యలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు ఏంటి, అసలు జలకన్యలు అంటే ఎలా ఉంటారో మనము రియల్ గా చూడలేం కదా. మరి అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం, ఆ జలకన్యలతో మాట్లాడదాము, ఆ చిట్ చాట్ ఇదంతా ఏంటో మీకు తెలియజేస్తాం. సో వ్యూవర్స్, మరి ఈ మరైన్ ఎక్స్పో ఆర్గనైజర్ రాజారెడ్డి గారితో ఉన్నాము. రాజారెడ్డి గారితో మాట్లాడదాము, ఈ మర్మైడ్స్ గురించి ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, మరి ఇదన్నీ కూడా విషయాలు తెలుసుకుందాం సార్ తోటి. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ టైం కదా హైదరాబాద్ లో, ఇండియాలో హైదరాబాద్ లో మర్మైడ్స్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా ఎగ్జిబిషన్ నుంచి తెలియపరుచుకుంటూ ఉన్నామమ్మా. మొట్టమొదటిగా చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ అండర్ వాటర్ టనల్ నేనే స్టార్ట్ చేశానమ్మా. అదేవిధంగా ఈసారి ఈ సమ్మర్ కోసం స్పెషల్గా ఈ హెచ్ఎండి గ్రౌండ్స్ మూసాపేటలో ఉన్నటువంటి ఈ ట్రక్ పార్క్ గ్రౌండ్ లో ఫస్ట్ టైం, భారతదేశంలో ఫస్ట్ టైం మర్మిడ్ షో ఇక్కడే చేయడం జరుగుతుంది. ఇది జలకన్యల ప్రదర్శన అని మనం అంటాము. అదేవిధంగా జలపరి అని కూడా హిందీలో అంటారు. ఈ ప్రదర్శన చేసేదాని కోసం నేను 6 నెలల పాటు శ్రమించి ఈ ట్యాంక్స్ అని కూడా చేయడం జరిగింది. ఎక్కడో అండర్ సీలో, ఏదో రెడ్ సీలోనో లేదో పసిఫిక్ ఓషన్లోనో లేదో ఎనీ సీ ఆర్ పెద్ద పెద్ద నదుల్లో సంభవం ఉండేటటువంటి ఈ మర్మిడ్ షోని మనం లైవ్ గా ఇక్కడ హైదరాబాద్ జంటనగర్ ప్రజలకి చూపించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈసారి వేసవి హాలిడేస్ ఉన్నవి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జంటనగర్ ప్రజలు ఎప్పుడు కూడా ఏదైనా కొత్తదాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో పరిపాటిగా ఈ షోని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించి ఈ రోజుకి 4 days అవుతా ఉంది. ఇప్పుడిప్పుడే జనాకర్షణ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో మనం ఏదో ఒక సీ పైన ఎక్కడో చూసినటువంటి మర్మైడ్స్ వీటిని మనం జస్ట్ ఒక యూట్యూబ్లోనో లేదా ఇన్స్టాలోనో చూస్తూ మన పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది వారికి లైవ్ గా చూపిస్తే ఏ విధంగా ఉంటుంది. రెండోది, అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు బ్రీతింగ్ కెపాసిటీ 1 minute కంటే పైన కూడా వీళ్ళు లోపల అండర్ వాటర్ లో వీళ్ళు బ్రీత్ తీసుకోకుండా వీళ్ళు షో చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక చూపర్లని ఆకర్షించడమే కాదు, ఒక విజ్ఞానాన్ని, ఒక వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరైనా కూడా 30 seconds ఆర్ 40 seconds బ్రీత్ తీసుకుంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం. అదే పాపం ఆ పిల్లలు అంత డెప్త్ లో దగ్గర 12 feet డెప్త్ లో 12 feet ఉంటుంది అది ఆ ట్యాంకు. ఆ 12 feet డెప్త్ లో వాళ్ళు మినిమం 1 minute 3 seconds 1 minute 4 seconds బ్రీత్ తీసుకొని ఈ షో చేస్తున్నారంటే ఇది చూపర్లు ఎంతగానో అబ్బురపరుస్తా ఉంది. దీంతో పాటు 600 రకాల చేపలని ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. ఇది డబుల్ డెక్కర్ టనల్ గా మనం పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది 4 sides కూడా విజిల్ ఉన్నటువంటి టనల్స్ దీంట్లో మనం పెట్టాము. అదే విధంగా స్కూబా డ్రైవ్, అంటే ఈ రోజు ప్రపంచంలో చాలా మంది ఎవరైతే పర్యాటకులు ఉంటారో ఫారిన్ కంట్రీస్ పోయి స్కూబా డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మన గోవాలో, అదేవిధంగా వైజాగ్ లో కూడా స్కూబా డ్రైవ్ స్టార్ట్ అయింది. ఈ స్కూబా డ్రైవ్ ని కూడా చిన్నారి పిల్లలకు ఆకర్షించే విధంగా, వారికి రేపు పొద్దున్న చేయాలి అని ఒక ఆసక్తి పెంపొందించే విధంగా ఇక్కడ మనం ఈ టనల్స్ లో పెట్టడం జరిగింది. దీంతో పాటు ఈ ఎగ్జిబిషన్ లో సుమారుగా ఒక 300కు పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన షాప్స్ కూడా దీంట్లో మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ మనం దీంట్లో పెట్టడం. ఎందుకంటే మాకు ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే వాటి మీదే కాబట్టి వాటిలో పెట్టడం జరుగుతుంది. ఒక విషయం చెప్పండి సార్, ఎగ్జిబిషన్స్ మీరు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తారు కదా, సో అంటే ఈ ఎన్ని రోజులు పెడతారు అంటే మీరు అన్నారు చాలా మేము సెట్ చేసాం అంతా కూడా. మర్మైడ్స్ చేయడం అంటే మామూలు విషయం కదా, అంతా సెట్ చేయాలి, టన్నర్ సెట్ చేయడం ఇదంతా. అంటే మీకు రెవెన్యూ ఎట్లా సరిపోతుందా? వచ్చినటువంటి ఇవి పెట్టినటువంటి ఎక్స్పోకి ఈ రెవెన్యూ ఇదంతా ఎలా ఉంటుంది? మా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎవరు అడగరు, నన్ను మీరు అడిగారు, నేను చెప్తానమ్మా. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అదే విధంగా వ్యయ ప్రయాసాలని దీనికి చాలా ఎక్కువ అవసరం. ఇది సుమారుగా నేను దీంట్లో 8 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. ఇది వస్తుందా పోతుందా అని తెలియదు. కానీ ఈ షో రన్ చేయాలంటే దీని మీద 1600 మంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి బతుకుతా ఉన్నాయి. వీటిని మనం ప్రథమ భూమిక దేనికి పోషిస్తామంటే ఈ ఫ్యామిలీస్ జీవనోధారం పొందడానికి కోసం మాత్రం ఈ షో చేస్తూ ఉంటాము. అదేవిధంగా హెచ్ఎండిఏ వారికి మేము రోజు 4,18,000 రూపాయలు రెంట్ కడతాం ఈ గ్రౌండ్ కి, స్థలానికి. ఈసారి ఎండ్లో విపరీతంగా ఉంటాం. అదేవిధంగా ఎలక్షన్ మూమెంట్ కావటం, ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు అందరూ ఆంధ్రాకి చెందినటువంటి వారు ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు కాబట్టి వారు ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చేదాని కోసం కొంచెం స్థలాల కోసం పడుతుంది కాబట్టి దాన్ని కూడా ఎగ్జిబిషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. గత నెల రోజులైంది ఎగ్జిబిషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి. ఈ మెర్మైడ్ షో స్టార్ట్ అయ్యి 4 days అయింది అనమాట. ఎందుకంటే ఈ మెర్మైడ్ షో స్టార్ట్ కాక ముందుల పబ్లిక్ జనాకర్షణ చాలా తక్కువ ఉంది. నేను ముందు చెప్పిన విధంగా ఎలక్షన్ కోసం అందరూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ఇప్పుడే వస్తున్నారు, జనాకర్షణ పెరుగుతుంది. లాస్ట్ దాకా ఇది ప్లస్ అయితే మైనస్ అని చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ ఒక డైరెక్టర్ చూసేది ఏంటంటే తను చేసే పద్ధతిలో తను
ఎంత పెడుతున్నాడని ఏ డైరెక్టర్ ఆలోచించడమ్మా. Yes. తను పెట్టిన థీమ్ కరెక్ట్ గా వచ్చిందా రాలేదని ఆలోచిస్తే మాత్రం అదే మాత్రం మేము ఆలోచిస్తాం. డబ్బులు అనేది సెకండరీ. డబ్బులు అనేది డైరెక్టర్స్ కి ఎంతకాలం డబ్బులు పడతాయి, కానీ బ్యాక్వర్డ్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా షో చేసి ఒక 10 రూపాయలు వస్తే వాళ్ళకి అందరూ కూడా మనం షేర్ చేసి మన అప్పుల నుంచి బయటపడేదాని కోసం ఆస్కారం చూసుకుంటూ ఇంకొక ఉంటాం. విషయం చెప్పండి సార్, వీళ్ళని మరి ఫిలిప్పీన్స్ నుంచి తీసుకొచ్చారు కదా, మ్మ్. అంటే వీళ్ళకి మీరు మ్మ్. ఎన్ని రోజులు ఎక్స్పో జరుగుతుందో అన్ని రోజులు వీళ్ళకి ఛార్జ్ అయితే ఉంటుంది కదా, అంటే ఎట్లా వీళ్ళని కాంటాక్ట్ లో తీసుకుంటారా? వీళ్ళు ఎలాగా? ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ షో అమ్మా. ఎందుకంటే వాళ్ళు పాపం ఫిలిప్పైన్ నుంచి ఇక్కడికి వచ్చారంటే వీళ్ళకందరూ డాలర్లో మనం పే చేయాల్సి వస్తుంది Yes. అమౌంట్. వీళ్ళకి మంత్లీ దగ్గర $60,000 మనం పే చేస్తాం. వీళ్ళు 10 మంది ఉన్నారు మొత్తం ఇక్కడ. Yes. ఏంటంటే ఈ షోను ముందులో తీసుకుపోతే కొత్తదనం లేకపోతే నా ఎగ్జిబిషన్ ఎవరు వస్తారమ్మా? ఎవరు రారు. దీనికోసం ఎంతైనా వెచ్చించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక షో సక్సెస్ అవ్వాలంటే దానికి పబ్లిసిటీ చాలా ముఖ్యం. మీలాంటి వాళ్ళు వచ్చి మాకు పాపం ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెడుతున్నారు. దీనికి మేము ముందు చాలా అందరికి పేరు ధన్యవాదాలు చెప్పాలా. కానీ ఇక్కడున్న ప్రాక్టికల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇది చాలా అంటే పగలు రాత్రి కష్టపడితేనే ఈ షో నడిచింది. Yes. ఈ షో నడిచి ఈ వెదర్ సహకరించి అన్ని బాగుంటే జనం వస్తారు. జనం వచ్చి ఎంజాయ్ చేస్తేనే కదమ్మా డబ్బులు వచ్చేది. Mermaids కి మొత్తం అంతా మీరే చూసుకుంటారా కాంట్రాక్ట్ బేసిస్ లో? వాళ్ళ హెల్త్ పరంగా కానీ అవన్నీ కూడా మీదేనా బాధ్యత? A to Z వాళ్ళు మా పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాలి వాళ్ళని. అప్పుడే వాళ్ళు మా దగ్గర ఉంటారు కదమ్మా. ఈ షో నెక్స్ట్ వైజాగ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే. అంటే ఆఫ్టర్ దిస్ అంటే వీళ్ళు కంటిన్యూగా మాతో పాటు 12 నెలల పాటు ఇంకా జర్నీ చేయబోతున్నారు. వీళ్ళు 12 నెలలు కాంట్రాక్ట్ లో మా ద్వారా రావడం జరిగింది. వీళ్ళు మా పిల్లలు. వీళ్ళకి ఈగలు కుట్టినా కూడా మాకు కుట్టినట్టే. అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రథమం ఈ షోకి 2 people వైస్ షో చేస్తూ ఉంటారు అనమాట. ఇది మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్డినరీ డేస్ లో. అదే విధంగా సాటర్డే సండే వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 11 o'clock దగ్గర నుంచి నైట్ 11 o'clock దాకా వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. షో సార్ ఇప్పుడు ఆ. వీకెండ్ తో పోల్చుకుంటే మామూలు రోజుల కంటే వీకెండ్ మీకు రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుంది. మా సాటర్డే సండే పబ్లిక్ బాగుస్తుందమ్మా. మిగతా రోజుల్లో పబ్లిక్ రారు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎంప్లాయీస్ కదా. హైదరాబాద్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ చేసుకుని తక్కువ ఉంటారు. Yes. వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. ప్రతి ఒక్కరు పాపం వాళ్ళు పొట్టగడవాలన్నా వాళ్ళు ఆఫీసులు పోవాలో పని చేసుకుని రావాలి కదమ్మా. Yes. కానీ కొంచెం ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లల కోసం వాళ్ళు కొంచెం టైం ఇచ్చిస్తే అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఒక విజ్ఞప్తి ఒక చిన్న పిల్లలకి ఏంటంటే అమ్మా, ఈ రోజు వాళ్ళు స్కూల్కి పోతే మళ్ళీ ఇంకా 9 నెలల పాటు వాళ్ళు జైల్లో ఉన్నట్టే. ఫైనల్ గా మిమ్మల్ని ఒక Yeah. క్వశ్చన్ అడిగేస్తాను. ఇప్పుడు 6 days అయింది అంటున్నారు కదా షో స్టార్ట్ అయ్యి. సో ఎలా ఉంది 6 days? మీరు లాస్ లో ఉన్నారా ప్రాఫిట్ లో ఉన్నారా? 6 days నుంచి చాలా బాగుందమ్మా. ఈ విధంగా వస్తే మేము కూడా బయటపడతాం. ఈ 10 మంది కూడా పాపం ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ అనేది ఏంటమ్మా, 10 మంది వచ్చి చూసి దీన్ని అట్రాక్ట్ అయితే వీళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకోరమ్మా. Yes. తక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఈ డబ్బులతోటి వాడి పిల్లలకి రేపు పొద్దున ఎగ్జామ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి స్కూల్స్, వాళ్ళకి బుక్స్ లేకపోతే వాళ్ళకి యూనిఫామ్స్, అదే విధంగా వాళ్ళకి ఫీజులు కట్టి చేర్చుకునే దానికోసం తోడ్పడుతుంది అనమాట. దానికోసం మాత్రం సమ్మర్లో ఈ విధంగా పెద్ద ఈవెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి మెర్మైడ్స్ గురించి చెప్పాను కదా నేను. మరి చూడండి ఎంత అందంగా ఉన్నారు, క్యూట్ గా ఉన్నారు. మరి మెర్మైడ్స్, అసలు మెర్మైడ్స్ ఇలాగే ఉంటారా అనేది నాకైతే అలానే అనిపిస్తుంది. మనమైతే రియల్ లైఫ్ లో చూడలేదు కదా మెర్మైడ్స్. జలకన్యలు, మరి జలకన్యలు ఇలాగే ఉంటారు. చూడండి నా పక్కన కూర్చున్నారు, మరి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్. Hi Suman TV. Hi Suman TV. What you like in Hyderabad? The people here are very happy people. We see all the time, we see smiles on their faces. They're very respectful, so we like it here. What do Yeah, you they like? are very accommodating, and especially when we ask them for things here as well in our area. If we need something, they give it to us. And also the people that comes in Yes. to see us do the show, they're always smiling and laughing and saying hi to us even on the glass. So it makes us do more, shows and performances for them. You're from? And we're from the Philippines. Philippines, Yes. yeah. At first, we were afraid, of course, because it's our first time to go to another country and experience it. But when we came here, since all the people are very accommodating and they welcomed us really well, all the fear that I had at first are already gone, and I'm enjoying it. And I'm also looking forward to my day off so that I will be able to go around and enjoy what India and especially Hyderabad has to offer. సో వాళ్ళ మాటలు అర్థమవుతుంది కదా, చాలా హ్యాపీగా చెప్తున్నారు. వచ్చినటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అంటున్నారు. హైదరాబాద్కి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు అని చెప్తున్నారు. వన్ థింగ్ యూ హ్యావ్ టు టెల్ మీ, యు ఆర్ ద ట్రైనర్. Yes. సో యు ఆర్ టేకింగ్ all the 3 persons, you are the trainer. Yes. How you learn this? I've been a trainer for about 5 years. 5 years. Yes. At the age? I started 35 being a trainer. 32. Sorry. Math. Yeah, 32. Okay. So you're married? No, I'm What about your parents? my dad is dead. My father is dead. So I have my mom, and she's in the Philippines. You're saying hi to mom. Yes, hi na. Yeah. So how many hours you have to be staying in the water? Staying in the water
holding our breath as a mermaid, like maybe a maximum of 1 minute. But we can do longer than that if we don't move. But if we perform, then it needs more effort on our end and energy. So it makes the breath hold shorter. Yes. Coming to Hyderabad, where you perform before? In the Philippines, we have, because we're from different islands. Yes. So, but in the Philippines, they perform in Ocean Park, while me, I perform in different birthdays, conventions, different events. I also appear in TV shows. Sometimes I get invited in international It's shows. only your profession? I have another, aside from being a mermaid, I have another job. I'm Okay. also a trainer and hiring manager. I But more importantly, the love and the smiles and the happiness that people give us, the smiles we see on their faces, that's really, really more than enough for us to earn. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, చాలా హ్యాపీగా చెప్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ రావడానికి చాలా సంతోషంగా ఉంది, ఇండియాకి రావడానికి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఒకరు మ్యారేజ్ అయ్యారు, ఒకరు మ్యారేజ్ కాలేదు, పాప కూడా ఉంది దీనికి మ్యారేజ్ కాలేదు. ట్రైనర్. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు టెల్ మీ, ఇట్ ఈస్ సఫిషియంట్ టు కమింగ్ గెటింగ్ యువర్ ఇన్కమ్ complete your family process. With regards to that, this is not the only income generating. Yes. Because this is just a hobby for me, to make sure that it is also covered while I am here enjoying in India and performing for people in Hyderabad. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, వాళ్ళ ప్రొఫెషన్ ఇది కాదు, మర్మైడ్ గా ఉండడమే కాదు, వీళ్ళు ఇది కాకుండా కూడా వేరే జాబ్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా పోషించుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏంటంటే షోస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి షోస్ చేస్తుంటారు. మామూలుగా చూసుకుంటే దేశంలో ఎక్కడైతే సముద్ర తీరం ఉంటుందో అక్కడ ఈ మర్మైడ్స్ థీమ్ అనేవి మ్యాక్సిమం పెడుతూ ఉంటారు. ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్ లో ఈ మర్మైడ్ షో అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ మనము మర్మైడ్స్ వీళ్ళు ఎలా వెళ్ళి అందులో చేస్తూ ఉంటారు, వాళ్ళ జలకన్నీలు ఎలా జలకాలు ఆడతారు, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. Thank you. సో వ్యూవర్స్ చూసారు కదా, మనం వాళ్ళ మాటల్లో కూడా విన్నాం కదా, జలకన్యలు వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అవన్నీ విన్నాము, వాళ్ళని చూసాం కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, కుక్కట్పల్లి మెరైన్ పార్క్ కి వచ్చేయండి, జలకన్యలతో చిట్ చాట్ చేసేయండి. సో దిస్ ఈజ్ నవీనా, వీడియో జర్నలిస్ట్ త్రినాథ్తో సైనింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్